అందరికీ నమస్తే. ఇవాళనైతే నాటుకోడి గుడ్లు కూర అయితే వండుతున్నాం. నా చేతిలో ఉన్నదైతే నాటుకోడి గుడ్డు. చూడండి ఎంత మంచిగా ఉంది. దానిపైన పుచ్చ చూడండి డిఫరెంట్గా ఉంది కదా కలర్. ఇప్పుడైతే మా తమ్ముడు నాటుకోడి గుడ్లతో కూర వండుతా అనేసి అన్నాడు. సరే అని చెప్పాను. ఫస్ట్ అయితే చికెన్ వండేసుకున్నాం, తర్వాత నాటుకోడి గుడ్లు. ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని అది మంచిగా కలిసిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. మంచిగా దానిపైన ఉన్న పొట్టు ఊడిపోయేటట్టుగా ఉడికిన తర్వాత దాంట్లోకి మంచిగా కారం మసాలా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఈ నాటుకోడి గుడ్లు కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా గుడ్ల పైకి అంతా కర్రీని వేసి కొద్దిగా వాటర్ పోసేసుకొని మంచిగా దమ్ పెట్టినట్టు పెట్టేసేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ మీద నుండి అయితే దింపేసుకోవాలి. సింపుల్గా అయితే నాటుకోడి గుడ్ల కూర అయితే రెడీ. బాయ్ అందరికీ.